మా గత్యంత సన్నిహితులైన కృపామందిర ప్రేక్షకులందరికీ సర్వశుభాలు తెలియజేస్తూ ఉన్నాం. మరి దేవుడు మోషేతో ఇశ్రాయేలీల ప్రార్థనలను నేను విన్నాను. వారి ఈజిప్ట్ బానిసత్వం నుంచి నీవే వారిని ప్రామిస్ ల్యాండ్ వరకు తీసుకొని రావాలి అని నియమించినప్పుడు అన్నట్లుగానే మోషే గారు అనేక అద్భుత కార్యాలు చేశాడు. మరోసారి ఆ 10 తెగుల గురించి చాలా క్లారిటీగా చూపిస్తూ వివరిస్తాను, మిస్ కాకుండా చూడండి. మరి ఫరో చేతుల నుండి ఇశ్రాయేలును విడిపించి తీసుకుని వచ్చిన తర్వాత వారికి ముందు పగలు మేఘస్తంభముగాను రాత్రిపూట అగ్నిస్తంభముగాను వారి ముందు దేవుడు నడిచినట్లు మనం కళ్ళారా చూడగలం. మరి ఈ విషయం గూగుల్లో కూడా చూస్తే నువ్వాబా బీచ్, రెడ్ సీ అని టైప్ చేసి చూస్తే మిడియాన్ అనే ప్రదేశంలో జబర్ ల్యాండ్ అనే కొండ పేరు జూమ్ చేసి చూసినట్లయితే దేవుడు దిగి వచ్చిన ఆ కొండలు మసితో కప్పబడి ఉన్నట్లు మనం చూడగలం. వారందరూ ఎలీమా ప్రాంతానికి చేరుకున్నట్లు అక్కడ 70 ఈత చెట్లు, 12 బావులు, నీటి బొగ్గుల దగ్గర గుడారాలు వేసుకొని రెస్ట్ తీసుకున్నట్లు మనం చూడగలం. వీటన్నిటిని దేవుడు సజీవ సాక్షులుగా ఈ రోజు వరకు కూడా చెక్కు చెదరనివ్వకుండా అలాగే ఉంచి ఉన్నారు. మరో మంచి ఆత్మీయ వీడియోస్తో మీ ముందుంటాను. అందరికీ మా హృదయపూర్వకమైన ధన్యవాదాలు.